పక్కకు వాల్చండి. కుడివైపుకి పక్కకు వాల్చినప్పుడు మీ చెవి భుజానికి ఆంచవలేదు. తలను స్ట్రైట్గా పెట్టండి. దాని తర్వాత మళ్ళీ ఎడం వైపుకు తలను వాంచండి. ఇలా 2 సార్లు చేయండి. ఇప్పుడు మీ తలను గుండ్రంగా కుడివైపు నుంచి ఎడం వైపుకు తిప్పండి. ఊపిరి తీసుకుంటూ తిప్పవలను. 2 సార్లు చేసిన తర్వాత ఎడం వైపు నుంచి కుడివైపుకు తిప్పాలి. ఇప్పుడు 2 చేతులను దించేసి వీపుకి వెనక భాగాన్ని కట్టుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. జూన్ 21 ప్రపంచ యోగా డేగా యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ ప్రకటించడమైనది. నరేంద్ర మోడీ యోగా డేగా 2015 జూన్ 21గా ప్రకటించారు. ఆ రోజు ఏంటంటే అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇది యోగా గురించి ప్రాముఖ్యత అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ దాన్ని పాటించాలనే ఉద్దేశంతో ఆ రోజు అవేర్నెస్ డేగా డిక్లేర్ చేయబడింది. ఇది యోగా చాలా ప్రాచీనమైనది, చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి యోగా ఆచరిస్తే అంటే యోగా ఎక్సర్సైజెస్ కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, ధ్యానం అన్నీ చేస్తే మనసు చాలా ప్రశాంతత ఉంటుంది. డే టు డే యాక్టివ్ లైఫ్ బ్రహ్మాండంగా అంటే మొదటి నుంచి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా ఉండి ఆయన దినచర్య అంతా బాగా జరగద్ది. తర్వాత మంచి థాట్స్ వస్తాయి, మంచి మైండ్ కూడా క్లియర్గా ఉంటుంది. మైండ్ రిలాక్సేషన్ అనమాట. ఇప్పుడు ఉండే స్ట్రెస్ వీటికన్నిటికీ కూడా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇప్పుడు యోగా మనం ప్రతిరోజు చేయడం వల్ల నేను ప్రతిరోజు యోగా చేస్తాను 6 నుంచి 7 వరకు. 1 గంట సేపు ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే చాలా బాగుంటుంది. మినిమం ఎక్సర్సైజెస్ అంటే వార్మప్ ఎక్సర్సైజెస్, తర్వాత మిగతా సూర్య నమస్కారాలు, తర్వాత ధ్యానం, తర్వాత ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ తగ్గద్ది, మైండ్లో టెన్షన్ తగ్గద్ది, హార్ట్ రేట్ తగ్గద్ది, హార్ట్కి కూడా చాలా మంచిది. అందరూ ప్రతి ఒక్కరూ యోగా చేస్తే 1 గంట సేపు కాకపోయినా 45 మినిట్స్ అయినా మనం కొంత టైం దానికి కేటాయించి రోజు ఉదయాన్నే చేస్తే బాగుంటుంది. అందరూ ఆచరించవలసిందిగా, అందరూ యోగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పూర్వస్థితికి రండి. ఇప్పుడు భుజాల కదలికలు. 2 చేతులను పక్కకి సమాంతరంగా పెట్టుకోండి. దాని తర్వాత 2 చేతులను పైకి లేపి తల పైకి లేపండి. మీ అరచేతులను తల వైపుకు తిప్పండి. ఇలా 2 నిమిషాలు ఉంచండి. నిదానంగా 2 చేతులను భుజాలకు సమాంతరంగా దించండి. ఇలా 2 నిమిషాలు ఉంచి ఊపిరి వదులుతూ కిందకు దించేయండి. ఇప్పుడు 2 భుజాలను గుండ్రంగా తిప్పాలి. 2 చేతులను భుజాలకి సమాంతరంగా పైకి లేపి మోచేతుల దగ్గర 2 చేతులను వంచి అరచేతులను భుజాల మీద ఉంచి 2 మోచేతులను గుండ్రంగా తిప్పాలి. 2 మోచేతులు తిప్పేటప్పుడు మోచేతులు ఆంచవలేదు. ఇలా 2 సార్లు చేయండి. ఇప్పుడు దీనికి వ్యతిరేక దిశలో చేయాలి. రెండు సార్లు చేసిన తర్వాత 2 చేతులను భుజాలకు సమాంతరంగా చాపి 2 చేతులను కిందకు దించేయండి. ఇప్పుడు నడుము యొక్క కదలికలు. 2 చేతులను భుజాలకు సమాంతరంగా పైకి లేపండి.
నిదానంగా కుడివైపుకు తిప్పండి. ఎడమ అరచేయిని భుజం మీద ఉంచండి. మీ ఊపిరి మీద ధ్యాస ఉంచి 2 నిమిషాలు ఉంచండి. అలా ఇప్పుడు ఊపిరి వదులుతూ నిదానంగా పూర్వస్థితికి వచ్చేయండి. ఇప్పుడు ఊపిరి పీలుస్తూ మళ్ళీ ఎడమ వైపుకి మీ నడుం భాగాన్ని తిప్పండి. ఊపిరి పీలుస్తూ నిదానంగా పూర్వస్థితికి వచ్చి 2 చేతులను నిదానంగా కిందకు దించేయండి. ఇప్పుడు మోకాళ్ళ యొక్క కదలికలు. 2 కాళ్ళను ఒక 2 అడుగులు దూరంగా ఉంచండి. 2 చేతులను భుజాలకు సమాంతరంగా పైకి లేపండి. మోకాళ్ళను కొద్దిగా వంచి మోకాళ్ళ మీద భారం ఉంచండి. మీ వీపు భాగాన్ని నిటారుగా ఉంచాలి. ఊపిరి మీద ధ్యాస ఉంచి మెయింటైన్ చేయండి. ఇలా ఒక 3 నిమిషాలు మెయింటైన్ చేసిన తర్వాత నిదానంగా మీ 2 మోకాళ్ళను పైకి లేపండి. పైకి లేపి పూర్వస్థితికి వచ్చేయండి. నిదానంగా 2 చేతులను కిందకి దించేయండి. 2 చేతులు వెనక్కి కట్టుకొని రిలాక్స్ అవ్వండి. ఇంతటితో సూక్ష్మ వ్యాయామం అయిపోయిందండి. ఇప్పుడు నిల్చొని చేసే ఆసనాలు. మొదటిగా తాడాసనం. 2 కాళ్ళను దగ్గరగా ఉంచండి. 2 చేతులను భుజాలకు సమాంతరంగా లేపండి. మీ వేళ్లను బిగపెట్టి నిదానంగా పైకి లేపండి. 2 చేతులను తలపైకి లేపండి. ఇప్పుడు మీ మడమలను పైకి లేపి మీ వేళ్ల మీద భారం ఉంచి నిలబడండి. మీ ఊపిరి మీద ధ్యాస ఉంచి అలాగే నిలబడండి. ఇప్పుడు ఊపిరి వదులుతూ ముందుగా మడమలను కిందకి దించండి. చేతి వేళ్లను తీసేసి నిదానంగా 2 చేతులను దించేయండి. తాడాసనం చేసినచో మీ బాడీలోని అన్ని కండరాలకు బలం చేకూరుస్తుంది. ఇది వెన్నుపాము స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి వెన్నులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. చాలా రకాలైన యోగా ఆసనాస్, అసలుకి దాని యొక్క స్పెషాలిటీ ఏంటి, యోగా యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది చాలా బాగా తెలిసేసుకున్నాం. అసలు యోగా గురించి తెలుసుకున్నాం. ప్రత్యేకంగా యోగా వల్ల ఉపయోగాలు ఏంటో అన్నీ కూడా తెలుసుకున్నాం. మీరు కూడా చక్కగా మీ ఇంట్లోనే ఈ యోగా అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హెల్త్ షో కానీ ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ కానీ హెల్త్ పరంగా చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయండి యాక్ట్ 24/7లో. మీరు అవన్నీ చూసేసి ఒక అవేర్నెస్ తేవడం కోసం మా ఈ ప్రయత్నం. కాబట్టి మీరు తప్పకుండా అవన్నీ చూసి మీరు ఇంట్లో మీ బిజీ షెడ్యూల్లో 1 గంట కానీ ఇట్లాంటి వాటికి కానీ కేటాయించారంటే తప్పకుండా మీరు కూడా మీ హెల్త్ని కాపాడుకునేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ఇలాంటివి మరెన్నో వస్తుంటాయి, అవన్నీ ఫాలో అయిపోండి. మంచి ఫుడ్ తీసుకోండి, మంచి వాటర్ తీసుకోండి. ఇలాగే మరిన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఈస్ మనోజ్ టుడేస్ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. బాయ్.